ప్రియమైన సహోదరి సహోదరుడా, మన పనుల్లో మన ప్రయత్నాల్లో దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ మనకు తోడై ఉండాలి. ఇక్కడ పేతురు రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పట్టలేదు. తను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెళ్ళిపోవాలనుకున్న సమయంలో యేసుప్రభు వారితో పేతురు అంటే, రాత్రి అంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదంటే నావను కొంచెం లోతునకు నడిపించు అని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఆత్మీయ స్థితిలో లోతునకు మనం వెళ్ళాలి అంటే దినదినము ఆయన వాక్యం చదువుతూ, దినదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము దినదినము ఆత్మలో అభివృద్ధి చెందుతూ ఉంటామో, అప్పుడు మనకు ఎదురయ్యే పరిస్థితుల నుంచి, అప్పుడు మనకు ఎదురయ్యే స్థితిగతుల నుంచి, మనకు ఎదురవుతున్న పోరాటాలన్నిటి నుంచి ఆయన మనకి జయాన్ని అనుగ్రహిస్తారు. యేసు ప్రభువు వారు చెప్పారు, పేతురు ధోనిని కొంచెం లోపలికి నడిపించు అని.